ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ప్రసంగి గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 7వ వచనము. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్పగా వాగ్దానం ఇస్తున్నాడో. ఏమంటున్నాడు? పోయి సంతోషంగా నీ అన్నము తినమంటున్నాడు, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగమంటున్నాడు. ఎందుకని? దేవుడంట ఇదివరకే నీ క్రియలను అంగీకరించున్నాడంట. నువ్వు ఏవైతే దేవుని కొరకు చేసి ఉన్నావో, ఏ పనులు ఆయన కోసం చేసి ఉన్నావో, ఎందులో ఆయన సేవలో నువ్వు ఎంత ప్రయాసపడి ఉన్నావో, ఆయన పని భారమును ఎంతైనా సరే నీ మీద వేసుకుని, దేవుని పని కదా అని సులువుగా నువ్వు ఎన్నైతే పనులు చేసావో, నీ క్రియలన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడు? అంగీకరించున్నాడంట. అందుకే అంటున్నాడు, సంతోషముగా అన్నము తినమంటున్నాడు, నీ మనసుని ఉల్లాసముగా ఉంచుకోమంటున్నాడు. ఎందుకు ప్రభు తేలిక చేసుకోమంటున్నాడంటే, చూడండి, ఆయన ఏ కష్టాన్ని కూడా ఊరికే తీసివేసే దేవుడు కాదు. దేవుడు వాక్యంలో ఉంటుంది కదా, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కానే కాదు. ఎందుకని వ్యర్థము కాదు? ఎందుకంటే సమస్తము, ఎవరైతే ఏ పనులు చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు సమస్తము చూస్తున్నాడు అనమాట. ఆ క్రియలన్నిటిని కూడా చూస్తున్నాడు. ఆ క్రియలన్నీ చూసి అంగీకరించే దినం ఒక దినం వచ్చి ఉన్నది. ఆ దినము నేడే అంటున్నాడు. అందుకే మరి ఇక ద్రాక్షరసం ఎందుకని ఉంది అంటే, చూడండి, ద్రాక్షరసము మరి అనేకమైన ఆశీర్వాదాలకి మూలము. ద్రాక్షరసము ఎందుకు అంటే, ఆ ద్రాక్షరసాన్ని దేవుడు ఆశీర్వాదాలకి మూలంగా ఉంచున్నాడు. మరి ఎందరో 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 దేవుని యొక్క సన్నిధానంలో నుంచి ఆయన ఇచ్చిన ద్రాక్షరసం, ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగిన వారు ఎందరో ఉన్నారు. అదే రీతిగా చూడండి, అందుకే దేవుడు మళ్ళీ అంటున్నాడు, ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. అందుకే సంతోషంగా ఉండమంటున్నాడు, సమాధానంగా ఉండమంటున్నాడు, ఉల్లాస మనసుతో మరి ఆనందంగా ఉండమంటున్నాడు, మరి కలతలు తీసేసుకోమంటున్నాడు, విచారణ కొట్టివేయమంటున్నాడు, దిగులు తీసేయమంటున్నాడు, హృదయాన్ని భారము తీసేసి హృదయాన్ని తేలిగ్గా ఉంచుకోమంటున్నాడు. ఎందుకంటే నీ క్రియలను దేవుడు అంగీకరించున్నాడు అంటున్నాడు. నీ భారమంతా చూశాడు ఆయన, నీ పనంతా చూశాడు. నువ్వు ఎన్నైతే దేవుడికి మరి ఆయన విన్నవించుకున్నావో, ఏ ప్రార్థన చేశావో, మరి ఏ రీతిగా దేవునికి మోకరిల్లి నీ మనసులో మాటలన్నీ చెప్పుకున్నావో, కానీ నువ్వు ఏ హృదయంతో దేవుని పనులు చేసావో, కానీ నువ్వు పూర్ణ హృదయంతో చేసిన ప్రతి పనులు కూడా దేవుడు చూసి ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను అంగీకరించుండి అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ గొప్ప వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. రాజా వందనములు, దేవానికే స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతికున్న తండ్రి, నీకే వందనాలయ్యా. అవునయ్యా. అయ్యా, మేము చేసిన ప్రతి పనులు నా పరమ తండ్రి, ప్రతి క్రియలను నా పరమ నువ్వు చూచున్న దేవుడు అయ్యా. అయ్యా నా పరమ నీ సేవలో చేస్తున్న ప్రతి పని అయ్యా, ప్రతి భారము అయ్యా నా పరమ నీ సేవలో మేము పడుతున్న ప్రతి ప్రయాస నా పరమ తండ్రి వ్యర్థముగా పోనీయకుండా వాటన్నిటికీ నా పరమ తండ్రి నేడే నువ్వు అయ్యా అంగీకరించి నా పరమ తండ్రి ఆశీర్వాదాలు ఇస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. ఎంతమంది బిడ్డలు నా పరమ తండ్రి నీ పనిలో నమ్మకంగా ఉన్నారో వారి క్రియలను అంగీకరించిన దేవా నీకే స్తోత్రం అయ్యా. అయ్యా సంతోషముగా ఉండమని వాగ్దానం ఇస్తున్నావు. అన్నము తినమని నా పరమతని తండ్రి చెప్తున్నావు. ఉల్లాసపు మనసుతో ఉండమని నా పరమతని చెప్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రంలో మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. దీనుని జ్ఞాపకం చేసుకోండి, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వందనములు రాజానికే స్తోత్రములు. అదే రీతిగా నా పరమ తండ్రి నీ పనిలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అయ్యా, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.